కోటేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు, రవికుమార్ గారు నమస్కారం. రైట్, ముందుగా కోటేశ్వరరావు గారు, మళ్ళీ కాళేశ్వరం విషయానికి వచ్చేసరికి ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక నీటి సమస్య, అలాగే రైతుల కష్టాలకు సంబంధించినటువంటి సమస్యగా కాకుండా ఎందుకు ఇది ప్రతిసారి రాజకీయం అవుతా ఉంది? అసలు కాళేశ్వరం వల్ల ఒక్క నయా పైసా కూడా లాభం లేదు అని ఇటువైపు కాంగ్రెస్ పార్టీ, అలాగే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి అది ఒక మన తెలంగాణకే వరప్రదాయని కాళేశ్వరం అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్. ఈ ఇద్దరి విమర్శలు ప్రతి విమర్శల మధ్య అసలు కాళేశ్వరము నిజంగా రైతుల పాలిట వరమా, లేదంటే తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారిందా? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ అనాలిసిస్ ఏంటి దీనిపై? కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, లేదా ఏదైనా ఎత్తిపోతల మరొక ప్రాజెక్ట్ అయినా కానీ అది ఖజానా మీద భారం మోపుతుంది. విద్యుత్తు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి పచ్చి వాస్తవం. అయితే సామాజిక న్యాయంలో భాగంగా కాలువలు ఉన్నటువంటి ప్రాంతాల్లో వారికి సులభంగా నీరు అందిస్తున్నప్పుడు, కాలువల అవకాశం లేనప్పుడు ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్లు అందించాలి. ఆ విధంగా ఆ ప్రాంతాల రైతుల మీద భారం పడకుండా ప్రభుత్వమే ఆ ఖర్చును భరించాలనేటువంటిది గతంలో ఉన్నటువంటిది. ఇప్పుడు కూడా అదే వర్తిస్తుంది. ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తారా, లేకపోతే మమ్మల్ని ఆన్ చేయమంటారా అనేటువంటిది వివాదాస్పదంగా మారింది. అసలు రైతులు నిజంగా అవసరమైనటువంటి నీరు అవసరమైంది రైతులు. మరి రైతులు పంటలు సాగు చేయడానికి నీరు లేకపోయేట్లయితే మరి ఆ రైతాంగం ఎందుకని ఇప్పుడు రంగంలోకి రాలేదు? రైతులు రంగంలోకి రాకుండా రాజకీయ పార్టీలు దీన్ని ఒక వివాదంగా ఎందుకు మారుస్తున్నాయి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్య. నిజంగా రైతులకి మేడిగడ్డ లేకపోతే ఆ ప్రాజెక్టు తోటి జీవన్మరణ సమస్యగా ఉంటే ఈ పాటికే అనేక ఉద్యమాలు తలెత్తుండేవి. ఆ ప్రాజెక్టుతో నిమిత్తం లేకుండానే రైతులకు నీరు అందుతున్నట్లుగా మనకి గత 2 సంవత్సరాలుగా మనకి అర్థమవుతా ఉంది. అందుకని ఇప్పుడు ఎందుకు ఈ రాజకీయం దీన్ని మరొకసారి వివాదం చేశారు అనేటువంటి కూడా సమస్య. ఎన్డీఎస్ఏ రిపోర్టే లేదని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు లేకపోయేట్లయితే దాన్ని నిలదీయండి. ఎన్డీఎస్ఏ సమాచార హక్కు ప్రకారం ఎన్డీఎస్ఏ అటువంటి నివేదిక ఇచ్చిందా లేదా అనేటువంటిది తేల్చుకోండి. ఇప్పుడు కాదు కదా, ఈ విషయాన్ని కూడా వచ్చి దాదాపు 2 సంవత్సరాల నుంచి నలుగుతున్నటువంటి అంశం ఇది. 2.5 సంవత్సరాల తర్వాత కూడా ఎన్డీఎస్ఏ నివేదిక లేదు, లేకపోతే ఎన్డీఎస్ఏ హెచ్చరికలు లేవు, ఇట్లాంటివన్నీ కూడా చెప్తూ రైతాంగాన్ని జనాన్ని ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు అనేటువంటిది సమస్య. అదే విధంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కనుక నింపి నీళ్లు వదిలితే కిందికి పోయి నీళ్లు పోయి గ్రామాలు మునిగిపోతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక్కడ నా విమర్శ లేకపోతే నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఇది జరిగి దాదాపు కొద్ది నెలలు అయితే 3 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ఈ 3 సంవత్సరాల నుంచి ఆ కుంగిపోయినటువంటి పిల్లర్సా, లేకపోతే మొత్తంగా దానికి సంబంధించినటువంటి మరమ్మతుల ఏది అనేటువంటిది ఏ నిర్ణయము ఎందుకు తీసుకోలేదు ఇప్పటి వరకు? ఎవరు అటు వచ్చారు? ఎన్డీఎస్ఏ అటు వచ్చిందా, లేకపోతే కేంద్ర జలవనరుల శాఖ అటు వచ్చిందా, లేకపోయేది ఏమిటి సమస్య? ఏమిటి? ఎందుకని దాని మీద అది ఎన్ని నెలలు పడుతుందా, 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా, అది వేరే అంశం. అసలు ప్రాసెస్ నే ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించలేదు? అందువలన ప్రతిపక్షాలు ఒకవైపు లాగుతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మరొక ఎండ్కి దీన్ని కొనసాగిస్తూ ఉంది. అసలు ఏం జరుగుతూ ఉంది అనేటువంటిది రైతాంగానికి లేదా రాష్ట్ర ప్రజానీకానికి అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మేమే పంపులు చేస్తామని చెప్పేసి అనేంత దాకా వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ఒకవేళ కన్నెపల్లి పంపులే కాదు, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, అనేక విమర్శలు చేస్తున్నారు.